గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టీవీ5 క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ రోజంతా కూడా చూస్తే కనుక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. 9600 స్థాయి కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్ని దాటి ఓపెనింగ్లో 9640 వరకు వెళ్ళి ఇంట్రాడే కరెక్ట్ అవడం మనం చూసాము. కానీ 9600 సపోర్ట్ దగ్గర మార్కెట్ రికవరీ అయ్యి కోలుకొని స్థిరంగా దీనిపైనే క్లోజ్ అయింది. ఇవాళ టెక్నికల్గా మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, నిన్న 9600 బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి చాలా కాలం కన్సాలిడేషను, చాలా కాలం కరెక్షన్ తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడైనా సరే ఒక రికవరీ, ఒక రివర్సల్ వచ్చినప్పుడు ఒక పుల్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఆ పుల్ బ్యాక్ రియాక్షన్, రివర్సల్ అనేది వాళ్ళు రావడం మనం చూసాము. ఆ రివర్సల్లో మార్కెట్ నిలబడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో రివర్సల్లో ఇవాళ మార్కెట్ నిలదొక్కుంది కాబట్టి ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉందనుకోవచ్చు. 9600 మద్దతుని తీసుకుందనుకోవచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మటుకు స్లైట్గా 23300 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ ఆ ట్రేడింగ్ రేంజ్లో ఉంది. రేపు కనుక బ్యాంక్ నిఫ్టీ 23300 లెవెల్స్ని కనుక బ్రేక్అవుట్ అయ్యిందంటే టెక్నికల్గా షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వస్తుంది. అప్పుడు బ్యాంక్ స్టాక్స్లో, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి రేపటి మార్కెట్కి 23300 అనేది కీలకమైన లెవెల్ కాబట్టి ఆ లెవెల్ రేపు ఎల్లుండి ఏమైనా బ్రేక్అవుట్ అవుతుందా లేదా అని చూద్దాం. అలాగే మార్కెట్ ఇవాళ 9600 పైన ఇంకా క్లోజ్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో 9700 అంటే ఇంకొక 80-90 పాయింట్లు దూరంలో ఉంది. ఈ లెవెల్ మనం షార్ట్ టర్మ్ టార్గెట్కి వేసుకోవచ్చు. 9700 కీలకమైన లెవెల్. అది కనుక బ్రేక్అవుట్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతే మార్కెట్లో అప్ ట్రెండ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ అంటే 9500 నుంచి 9700 వరకు ఫస్ట్ ఫేజ్లో చాలా సెలెక్టివ్ అప్ ట్రెండ్, చాలా కాషియస్ పాజిటివ్గా ఉంటుంది. అక్కడక్కడ కొంచెం స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ వస్తుంది. కానీ మార్కెట్ ఎప్పుడైతే సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్, సెకండ్ ఫేజ్లో కనుక ఎంటర్ అయిందంటే కనుక అప్పుడు బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అక్రాస్ ద బోర్డ్ అన్ని సెక్టర్స్లోనూ జనరల్గా చూస్తాం. సో కాబట్టి 9700 పైన కనుక నిలబడిందంటే కనుక మార్కెట్ ఒక బుల్లిష్ ట్రెండ్ లక్షణాలు చూడొచ్చు మనం. సో ఈ 2 రోజుల్లో 9700 బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది మనం టెక్నికల్గా చూడాల్సిన నెక్స్ట్ అంశం. ఇక మార్కెట్ చూస్తే కనుక మనకి ఇవాళ బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీ అడ్వాన్సెస్ 21 ఉంది, డిక్లైన్స్ 30 కనిపిస్తుంది. సో అయినప్పటికీ మార్కెట్ స్థిరంగానే ఉందనుకోవచ్చు. నిన్న మనం చూసాము 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర 9500 దగ్గర బౌన్స్ బ్యాక్ అయింది. ఇవాళ 9650 లెవెల్స్ దగ్గర 20 డేస్ మూవింగ్ యావరేజ్ ప్రస్తుతం ఉంది కాబట్టి ఆ లెవెల్ని పరీక్షిస్తుంది. అది కూడా బ్రేక్అవుట్ అయిందంటే ట్రెండ్ పాజిటివ్ అయినట్టుగా మనం అనుకోవచ్చు సిగ్నల్. ఇక ఒకసారి మనం ఎన్ఎస్సిలో ఫ్రంట్ లైన్ స్టాక్స్ టెక్నికల్ పరిస్థితి, ట్రేడింగ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాము. అంటే కొన్ని తర్వాత బి గ్రూప్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్కి వెళ్ళే ముందు ఏ గ్రూప్లో కొన్ని యాక్టివ్ కౌంటర్స్ చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య చూస్తే కనుక మనకి రికవరీ బాగా అప్ ట్రెండ్ నుంచి పైకి వెళ్ళటం మనం చూసాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1300 నుంచి 1400 వరకు వెళ్ళింది. టెక్నికల్గా చూస్తే కనుక 1450 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఒక లాస్ట్ 2 వారాల్లో 1450 దగ్గర రియాక్షన్ రావడం మనం చూసాము. అలాగే మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో 1450 దగ్గర టాప్ ఏర్పడింది. అంటే వీక్లీ చార్ట్లో డబుల్ టాప్ ఏర్పడింది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో 1450 చాలా కీలకము. బహుశా ఈ 2-3 రోజుల్లో పరీక్షించే అవకాశం ఉంది. 1450 పైన కనుక బ్రేక్అవుట్ వచ్చి అంటే 1 or 2 డేస్ పైన కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మళ్ళీ బిగిన్ అవుతుంది. అలాగే దిగువన 1370 దగ్గర సపోర్ట్ ఉంది. 1370 కింద దిగితే కనుమటుకు షార్ట్ టర్మ్లో వీక్నెస్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ లెవెల్స్ని బట్టి లాంగ్ ఆర్ షార్ట్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక మనకి టాటా పవర్ ఇవాళ బాగా కొంచెం పెరగటం అనేది మనం చూసాము. ఒక 1.4% వరకు పెరిగింది. ఈ లెవెల్లో చూస్తే కనుక 90 రూపాయల నుంచి 78 రూపాయల వరకు వెళ్ళిన టాటా పవర్ ఈ లాస్ట్ 2-3 వారాలుగా ఈ లెవెల్లో పాజిటివ్గా కన్సాలిడేషన్ అయింది. సో సపోర్ట్ దగ్గరే ఉంది కాబట్టి 80 రూపాయల దగ్గర టాటా పవర్ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ 80 రూపీస్ దగ్గర బై తీసుకుంటే 77 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే మ్యాక్సిమం 3 రూపీసే రిస్క్. ఒకవేళ కనుక మార్కెట్ ర్యాలీ వస్తే కనుక 90 రూపీస్ వరకు వెళ్తుంది. అంటే 10 రూపీస్ వరకు అప్ ట్రెండ్ రివార్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ 3 రూపాయలు, రివార్డు 10 రూపాయలు షార్ట్ టర్మ్లో స్ట్రాటజీగా అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బీపీసీఎల్, భారత్ పెట్రోలియం చూస్తే కనుక నెక్స్ట్ స్ట్రాంగ్ గైనర్గా ఇవాళ ఉండడం మనం చూసాము. షార్ట్ టర్మ్లో మరి ట్రెండ్ ఎలా ఉంటుంది అనుకుంటే ఈ మధ్య ఈ 4 వారాలుగా బాగా పడింది. 750 రూపాయల నుంచి 620 రూపాయల వరకు
పడి ఈ లాస్ట్ 2-3 రోజులుగా బాగా సపోర్ట్ తీసుకోవడం మనం చూసాము. 650 దగ్గర స్థిరంగానే క్లోజ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ స్లైట్గా పాజిటివ్గా ఉంది కాబట్టి ఇంచుమించు సపోర్ట్ 620 లెవెల్స్ దగ్గర బాగా రికవర్ అయింది కాబట్టి టెక్నికల్గా 4-5 వారాలుగా బాగా పడి షార్ట్ టర్మ్లో ఓవర్సోల్డ్ పొజిషన్కి వచ్చింది కాబట్టి 630 లెవెల్స్లో బీపీసీఎల్ బై పొజిషన్ తీసుకుంటే ఎంబడే 600 కింద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో 700 to 720 అంటే ఈ పడక ముందు వచ్చిన టాప్ ఆ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఒక 30 to 40 రూపీస్ రిస్క్, ఇంచుమించు ఒక 80 to 90 రూపీస్ వరకు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ట్రేడ్లో. అలాగే నెక్స్ట్ 1% వరకు పెరిగిన స్టాక్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక అఫ్కోర్స్ లాస్ట్ 6 monthsలో కూడా బాగా పెరిగింది. ఈ 2-3 వారాలుగా హెచ్డిఎఫ్సి 1670 రూపాయల నుంచి 1600 వరకు ఒక కరెక్షన్ రావటం మనం చూసాము. అంటే 70 రూపాయల దాకా పడింది, 1600 దగ్గర ఈ గత 2-3 రోజులుగా సపోర్ట్ తీసుకొని పెరిగింది. సో హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్లో ఈ మధ్య ఈ 2-3-4-5 వారాలుగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా కరెక్షన్లోకి వెళ్ళాయి. బట్ కానీ బెస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ ఈ మధ్యకాలంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఇవాళ మనకి హెచ్డిఎఫ్సి 1630 ఈ 2 రోజుల్లో రెసిస్టెన్స్ని బ్రేక్ అయింది కాబట్టి ఒక సపోర్ట్ తీసుకొని రివర్సల్ తర్వాత సస్టైన్ అయింది కాబట్టి 1630 దగ్గర ఇవాళ బై కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి. సో 1630-35 దగ్గర బై పొజిషన్ తీసుకుంటే టార్గెట్ ఒక 1670-80 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే 1670-1680 అనేది మొన్న లాస్ట్ వీక్ వచ్చిన హై, అలాగే మనకి 3rd వీక్లో జూన్లో వచ్చిన హై. సో కాబట్టి ఒక 70-80 రూపీస్ వరకు షార్ట్ టర్మ్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే 4 ఫ్రంట్ లైన్ స్టాక్స్లో బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక ఇన్ఫ్రాటెల్, భారతీ ఇన్ఫ్రాటెల్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం స్థిరమైన అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. భారతీ ఇన్ఫ్రాటెల్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక స్లైట్గా పాజిటివ్గా ఉంది, కానీ ఈ మధ్యకాలంలో ఆల్రెడీ పెరిగింది కాబట్టి 400-420 లెవెల్స్లో భారతీ ఇన్ఫ్రాటెల్లో టెక్నికల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం హైయర్ లెవెల్లో కాషియస్గా ఉంటే మంచిది. భారతీ ఇన్ఫ్రాటెల్లో 410 లెవెల్స్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఇక లూసర్స్ జాబితాలో చూస్తే కనుక ఏ గ్రూప్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్యకాలంలో మనం చూసాము బాగా రన్అప్ రావడం మనం చూసాము. రన్అప్ వచ్చిన తర్వాత ఇప్పుడే కొంచెం ఒక స్వల్ప కరెక్షన్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ప్రస్తుతం కొంచెం వీక్గా ఉన్నప్పటికీను ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ లెవెల్లో ప్రస్తుతానికి సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఈ మధ్య కూడా స్టాక్ కొంచెం తగ్గింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. 1040 దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ చూస్తే కనుక లాస్ట్ 2-3 వీక్స్గా బాగా కరెక్షన్ వచ్చింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక చక్కటి కరెక్షన్, ఒక 100 రూపాయల దాకా పడి 1040 దగ్గర ప్రస్తుతానికి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఒక చిన్న డిప్లో రేపు ఎల్లుండి కనుక ఏదైనా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1030 దగ్గర కనుక నిలబడిందంటే జస్ట్ 10 రూపీస్ 20 రూపీస్ డిప్లో ఈ స్టాక్ని కూడా షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఈ మధ్య లాస్ట్ 2-3 వీక్స్ బాగా కరెక్షన్ వచ్చింది. అలాగే ఇంకా నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బాగా లూసర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా వాలటిలిటీ మనం చూసాము. ఈ మధ్య చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఒక స్వల్ప అప్ ట్రెండ్ మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక 2700 దగ్గర సపోర్టు, 2600 దగ్గర 2700 రెసిస్టెన్స్, 2600 దగ్గర సపోర్ట్ లెవెల్కి వచ్చేస్తుంది. రేపు ఎల్లుండి కనుక 2600 బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే షార్ట్ టర్మ్లో ఒక 200 పాయింట్స్ వరకు డిప్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో డాక్టర్ రెడ్డిస్ రేపు ఎల్లుండి 2600 కింద కొంచెం షార్ట్ టర్మ్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే కొన్ని మనం స్టాక్ స్పెసిఫిక్ కొన్ని బి గ్రూప్లో ఒకసారి మనం చూద్దాము. దానికి ముందు ఇవాళ బాగా వాల్యూమ్స్ ప్రకారంగా చూస్తే కనుక ఎన్ఎస్సిలో ఈ మధ్య ఏ స్టాక్స్ అయితే కొంచెం బాగా డెట్ కన్సర్న్స్ తోటి పడి మళ్ళీ ఈ కొన్ని రోజులుగా పట్టం మనం చూసాము. న్యూస్ బేస్డ్ అంటే ఎన్పిఏ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి, రీస్ట్రక్చరింగ్ వస్తుందన్న వార్తలతోటి కొన్ని స్టాక్స్ పెరిగాయి. వాటిలో చాలామంది ఇన్వెస్టర్లు కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇవాళ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో చూస్తే కనుక ఎన్ఎస్సిలో జయప్రకాష్ ఇండస్ట్రీస్ 5.8% వరకు పడింది. హెవీ వాల్యూమ్స్ ఒక
పెరగటం కూడా మనం చూసాము. సో 19 రూపీస్ దగ్గర వీక్గా ఉంది. జిఎంఆర్ ఇన్ఫ్రా 5.3% వరకు పడింది. యూనిటెక్ పెరిగింది, ఇన్ఫ్యాక్ట్ 5% వరకు పెరిగింది. కానీ ఈ లెవెల్లో కాస్ట్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే వాల్యూమ్స్ బాగా జంప్ అయినప్పటికీ ₹6 దగ్గర యూనిటెక్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్. అఫ్కోర్స్ అశోక్ లేలాండ్ పెరిగింది వాల్యూమ్స్ తోటి, కానీ అశోక్ లేలాండ్ ఈ మధ్య పాజిటివ్ న్యూస్లోకి రావటం మనం చూసాము. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ సంబంధించిన న్యూస్ బాగా పాజిటివ్గా రావడంతో అవుట్లుక్ కూడా ఒకసారిగా స్ట్రాంగ్గా ఉండడంతో ఈ మధ్య లోయర్ రేట్ నుంచి రికవర్ అయింది, ₹100 దగ్గర నిలబడుతోంది. బహుశా షార్ట్ టర్మ్ 110, 120 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఆర్కామ్ 4% వరకు పడింది, బాగా వీక్గా ఉన్న స్టాక్ వాల్యూమ్స్ తోటి ఇవాళ బాగా పెరిగింది. లైక్ సుజలాన్ ఇదొక స్టాక్లో ఈ మధ్య చాలామంది ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు, 2022లో కూడా తీసుకున్నారు, ఏం చేయాలో అడుగుతున్నారు కాబట్టి వీక్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం ఒక జంప్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు. ఐడిఎఫ్సి కూడా కొంచెం వాల్యూమ్స్ తోటి పెరిగింది, ఇవాళ 1.3% వరకు పెరిగినప్పటికీ ఓవరాల్గా ట్రెండ్ వీక్గా ఉంది. అలాగే జేపీ ఇన్ఫ్రా 6.6% వరకు పడింది. అలాగే ల్యాంకో ఇన్ఫ్రా 4% వరకు పడింది. సో ఐడిఎఫ్సి బ్యాంక్ 3% వరకు పెరిగినప్పటికీ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్. అలాగే సేసగోవా ఇవాళ వేదాంత 250 లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తోంది. వేదాంతాలో ఒక 1 or 2 మంత్స్లో మంచి 280, 290 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇక ఒకసారి మనకి కొన్ని స్టాక్ మిడ్ క్యాప్లో చూస్తే కనుక పవర్ మెక్ ప్రాజెక్ట్స్ ఇవాళ బాగా ఒక 5% వరకు బాగా పెరిగి బాగా లైమ్ లైట్లోకి వచ్చిన స్టాక్ పవర్ మెక్ న్యూస్ ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్గా వచ్చింది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక పవర్ మెక్ కూడా మంచి కంపెనీ. ఈ మధ్య గత కొన్ని వారాలుగా చూస్తే కనుక 580, 590 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఇవాళ ఒక 2.3% వరకు పెరిగి టెక్నికల్గా స్లైట్గా రివర్స్ అయినట్టు కనిపిస్తోంది పవర్ మెక్ ప్రాజెక్ట్స్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ స్టాక్ అఫ్కోర్స్ 590 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య చూస్తే కనుక ఆర్డర్స్ 2-3 బాగా రావడం మనం చూసాం. ఒక 600 crores ఆర్డర్స్ అని, అందుకని 470 crores ఆర్డర్స్ తోటి బాగా రావడంతో పవర్ మెక్ ప్రాజెక్ట్స్ ఈ మధ్య కొంచెం లైమ్ లైట్లోకి రావడం మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో పవర్ మెక్ ఒక గుడ్ బై అనుకోవచ్చు. 590, 600లో ట్రేడ్ అవుతున్న స్టాక్. అలాగే ఇంకొక స్టాక్ చూస్తే ఇంకా వీడియోకాన్ ఇండస్ట్రీస్ వాళ్ళ 5% వరకు పెరిగింది. బీఎస్సీలో బాగా వాల్యూమ్స్ తోటి జంప్ అయ్యి అట్రాక్టివ్ ఒక లైమ్ లైట్లోకి రావడం మనం చూసాం. కానీ వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఈ మధ్య మనం చూసాము నెగిటివ్ న్యూస్ తోటి బాగా పడింది. 50 రూపీస్ నుంచి బాగా విపరీతంగా క్రాష్ అవ్వడం చూసాము. సో కాబట్టి వీడియోకాన్ ఇండస్ట్రీస్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఏమైనా స్పెక్యులేషన్ తోటి ఏమైనా పెరగచ్చేమో కానీ, బట్ ఓవరాల్గా వీడియోకాన్ ఇండస్ట్రీస్లో బాగా టెక్నికల్గాను ఫండమెంటల్గాను వీక్గా ఉంది కాబట్టి సో ఈ స్పెక్యులేషన్లో కనుక ఎంటర్ అవుతే కొంచెం చాలా రిస్కీ బెట్ అవుతుంది. వీడియోకాన్ని అవాయిడ్ చేయండి. అలాగే ఇంకొక స్టాక్ చూస్తే కనుక ఇంటెలెక్ట్ డిజైన్ చూస్తే కనుక సాఫ్ట్వేర్లో ఉన్న ఈ స్టాక్ 4% వరకు పెరిగింది ఇవాళ. చాలా కాలం చూస్తే కనుక ఇంటెలెక్ట్ డిజైన్ బాగా టెక్నికల్గా వీక్గా ఉన్న ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఈ 2-3 నెలలుగా చూస్తే కనుక ఈ ర్యాలీలో మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఫిబ్రవరి నుంచి చూస్తే కనుక 115, 120 దగ్గర ఉన్న ఈ స్టాక్ ఇంటెలెక్ట్ డిజైన్ ఇవాళే కొంచెం ఒక టెక్నికల్గా ఒక రివర్సల్ ఏర్పడింది. వాల్యూమ్స్ తోటి బీఎస్సీలో పెరగటం మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా మనకి సాఫ్ట్వేర్ రంగం వీక్గా ఉన్నప్పటికీ టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం వీక్గానే కనిపిస్తోంది ఇంటెలెక్ట్. మొన్న ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా రాలేదు. ఈ మధ్య 2-3 క్వార్టర్స్ నెగిటివ్ రిజల్ట్స్ రావటం మనం చూసాము ఈ స్టాక్లో. కాకపోతే టెక్నికల్గా మటుకు చాలా కాలం తర్వాత ఒక రివర్సల్ ఏర్పడింది కాబట్టి ఏమైనా షార్ట్ టర్మ్ పెరిగే అవకాశం ఉంది. బట్ కానీ ఫండమెంటల్గా వీక్గా ఉంది కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఇంకో చెప్పుకోదగ్గ స్టాక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ మధ్య కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ర్యాలీలో బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 80-90 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వెళ్ళింది. సో ఇవాళ వాల్యూమ్స్ తోటి కూడా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒక బీఎస్సీలో హెవీ జంప్ చూసాము. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గాను ప్రస్తుతం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కానీ ఓంకార్ స్పెషాలిటీ ఇవాళ చూస్తే చాలామంది ఇన్వెస్టర్స్ కూడా అడిగారు దాని గురించి. ఇవాళ కూడా 5.7% వరకు డిప్ రావడం చూసాము, కరెక్షన్ ట్రెండ్లో కనిపిస్తుంది. కాకపోతే ఓంకార్ స్పెషాలిటీ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి నా ఉద్దేశము కొంచెం లోయర్ రేట్లో నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటం మంచిది. సో ఓవరాల్గా ఇది మార్కెట్లో ఉన్న ఏ గ్రూప్ స్టాక్స్
మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాం. రేపు మార్కెట్ ఒకసారి ఏ విధంగా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 9640 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇవాళ ఓపెనింగ్లో 10 o'clockకి ఒక టాప్ ఏర్పడింది, మళ్ళీ 3ంటికి ఒక టాప్ ఏర్పడింది ఇంట్రాడేలో. రేపు కనుక లో నుంచి 9640 క్యాష్ నిఫ్టీలో కనుక ట్రేడ్ అయ్యిందంటే కనుక లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 9620 కింద స్టాప్ లాస్, ఒక 50-60 పాయింట్స్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రేపు ఇవాళ సపోర్టు 9600 దగ్గర గట్టిగా కనిపిస్తుంది. రేపు కనుక 9600 పైనుంచి దిగుతూ 9600 కింద ట్రేడ్ అవుతూ వచ్చిందంటే ఇంట్రాడే షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. బట్ కానీ ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి ప్రస్తుతానికి షార్ట్ పొజిషన్స్ కన్నా లాంగ్ సైడే తీసుకోవచ్చు. సో ఇది ఈరోజు మార్కెట్ క్లోజింగ్ రిపోర్టు. మళ్ళీ రేపటి మార్కెట్ రిపోర్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.